హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఎప్పటిలాగే ఒక మూవీ చూసాను. ఆ మూవీ ఏంటో మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. అదే 'హిట్ 3'. 'హిట్ 3'లో 3 పార్ట్‌లు ఇప్పటికి రిలీజ్ అయ్యాయి. హిట్ 1 విశ్వకర్మ నటించాడు. అండ్ హిట్ శేషన్న నటించాడు. అండ్ హిట్ 3లో నాని అని నటించాడు. అండ్ 3 కూడా డిఫరెంట్ క్యారెక్టర్సే, డిఫరెంట్ కేసెసే. అండ్ మూవీస్ మాత్రం కొంచెం పీక్స్ ఉంటాయి. నాకు మాత్రం ఈ మూడిట్లో కొంచెం బెటర్ అనిపించింది ఏంటంటే 'విక్రమ్ రుద్రరాజు' అంటే హిట్ 1 విశ్వకర్మ చేసిన మూవీ పార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది 2020లో రిలీజ్ అయింది అనుకుంటా, ఫిబ్రవరి 28న. అండ్ శేషన్న హిట్ 2 కూడా చేశాడు. శేషన్న కూడా కొంచెం బాగానే నటించాడు, పర్లేదు, వెల్ డన్ అనొచ్చు. అది డిసెంబర్ 2, 2022 రిలీజ్ అయింది. అండ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మన నాని అన్నే ప్రొడ్యూస్ చేస్తూ, నాని అన్నే యాక్ట్ చేశాడు ఈ హిట్ 3 మూవీలో. అండ్ శైలేష్ అన్న మాత్రం నాని అన్నకి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఇచ్చేసాడనమాట. ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ తగ్గించలేదు. అండ్ నరేషన్ ఫస్ట్‌లో ఎళ్లి స్లోగా రన్ చేస్తారనమాట. అసలు ఏం ఏం జరుగుతుందో, నాని అన్న ఎందుకు ఆ మర్డర్లు చేస్తుండో ఏమి అర్థం కాలేదు. అంటే ఒక కొంత స్టేజ్‌కొచ్చేసరికి, అంటే కొంత టైం అయ్యాక కొంచెంగా రివీల్ చేస్తారు. అసల ఏంటి నాని అన్న హ్యాండిల్ చేసే కేసులేంటి, క్రిమినల్స్‌ని ఎందుకు అలా చంపుతున్నాడు అని. ఈలోపు ఒక అమ్మాయి చూసి ఏదో సంథింగ్ జరిగి ఏదో ఫ్లోలో వెళ్ళిపోద్ది అలాగా. ఫ్లోలో అంటే బోర్ కొట్టదు. అంటే కొంచెం ఒక ఇద్దరు కిల్లర్స్‌ని చంపిన తర్వాత మనకేంటనిపిస్తుందంటే అలా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ముందుకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతున్న మర్డర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీయడం జరిగిందనమాట. మెయిన్‌గా డార్క్ వెబ్ అనే వెబ్‌సైట్‌లో జరిగే ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎన్ని మర్డర్‌లు జరుగుతున్నాయో, అసలు మనుషులు ఎంత దారుణంగా చంపుకుంటున్నారో అనేది ఈ మూవీలో చూపిస్తారు. అండ్ అంతా ఒక సైకోయిజం. ఒక సైకో గాళ్ళ మధ్యన ఒక సైకో గాడిని పడేస్తే ఎలా ఉంటుంది ఆయన మూవీ. నాని అన్న మాత్రం చెప్తున్నాను కదా, పీక్స్ అసల. యాక్టింగ్ అయితే మామూలుగా చేయలేదు. అదరగొట్టేసాడు అంటే. అదరగొట్టేసాడు. అండ్ ఇంకా హీరోయిన్ అయితే కొంచెం బానే చేసింది. ఓకే, ఏదో ఉన్నదంటే ఉన్నదన్నట్లుంది. ఇంకేం లేదు. అండ్ సముద్రఖని గారు కూడా కొంచెం పర్లేదు, ఫాదర్ రోల్‌లో ఓకే, బానే చేశారు. అండ్ అందరూ ఏమనుకున్నారంటే థియేటర్‌లోన విశ్వకర్మ ఎంట్రీ ఉంటదనుకున్నారు. కానీ అది కుదరలేదు. శేషట్ ఎంట్రీ ఇచ్చాడు అండ్ తన మ్యాక్స్‌తోని. అండ్ మేబీ క్లైమాక్స్‌లో అయితే ట్విస్ట్ ఉంటది. అది నేను మీకు చెప్పను. మూవీలోనే చూడండి. క్లైమాక్స్‌లో లాస్ట్ ఫోర్త్ కేస్‌ని ఎవరు హ్యాండిల్ చేయబోతున్నారు అని వస్తుంది. ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. నేను చెప్పను. ఎందుకంటే మూవీలో తెలుసుకోండి ట్విస్ట్ అది. అండ్ మాక్సిమం హిట్ 4లో విశ్వకర్మ రావచ్చు. విశ్వకర్మ వచ్చి మొత్తం కొంచెం మళ్ళీ హిట్ 4 కేస్‌ని కొంచెం టేకప్ చేయొచ్చు. అండ్ మాక్సిమం క్లూస్ అంటే క్లూస్ ఇచ్చారు. అండ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటది నరేషను. అండ్ టేకింగ్ కూడా కొంచెం స్లోగా అనిపిస్తది. సెకండ్ హాఫ్ తర్వాత నాని అన్న కోట్ వేసుకొని ఫైట్ చేస్తాడు. అదే అలాగ లాగ్ చేసేసారు గంట. ఫైట్ బావుంటది, కాదనట్లేదు. మన 'యానిమల్‌లో' రణబీర్‌ని ఎలా చూస్తామో, 'సలార్‌లో' కాటేరమ్మ ఫైట్‌లో ప్రభాస్ అన్నని ఎలా చూస్తామో, ఈ 'హిట్ 3' మూవీలో నాని అన్నని అలా చూస్తాం మనం. అండ్ ఓకే, అందరూ బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ బయట ఏం జరుగుతుందో అనే కాన్సెప్ట్‌తోని తీసిన సినిమా ఇది. డార్క్ వెబ్ అనే వెబ్‌సైట్‌లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, మనుషుల్ని ఎందుకిలా చంపుతున్నారు, వాటిని నాని అన్న తెలుసుకొని ఆ కేస్‌ని హ్యాండిల్ చేసి వాళ్ళ పని ముగిస్తాడన్నమాట ఈ మూవీలో. అండ్ ఎక్కడంటే కొంచెం ఎక్కడో ఏదో లేదనే టైంకి కూడా నాని అన్న తన యాక్షన్‌తోని అదరగొట్టేసాడు. క్లాస్‌గా, మాస్‌గా. అండ్ నేను మాట్లాడుకున్నట్లయితే ఎంసీఏ నుంచి మాట్లాడుకుందాం. ఎంసీఏ నెక్స్ట్ ఇది ఏదిది 'నిన్ను కోరి' అండ్ నెక్స్ట్ ఎవడో 'సుబ్రహ్మణ్యం' ఇలాంటి మంచి సినిమాలు, క్లాస్ సినిమాలు. నెక్స్ట్ 'భలే భలే మగాడివోయ్' అండ్ నెక్స్ట్ ఇంకే సినిమా అండ్ 'సరిపోదా శనివారం' ఇలాంటి క్లాస్ సినిమాలన్నీ తీసి 'దసరా' అండ్ నెక్స్ట్ ఇప్పుడు 'హిట్ 3'
అండ్ నెక్స్ట్ 'ప్యారడైస్'. నాని అన్న లైనప్ అయితే మామూలుగా లేదు. క్లాస్ అయినా, మాస్ అయినా అటు ఇటు ఇలా తీసేస్తాడనమాట. వరుసగా ఇంచుమించు గత 5, 6 ఇయర్స్ నుంచి హిట్స్ కొడుతూనే ఉన్నాడు వరుస పెట్టి. ఇప్పుడు హిట్ 3 కూడా ఈరోజు గ్రాస్ చూసుకున్నట్లయితే డే 3 గ్రాస్ చూసుకున్నట్లయితే 86 క్రోర్స్ ఉంది. 86 క్రోర్స్. సినిమాకి పెట్టిన బడ్జెట్ ఏమంచో 60 కోట్లు అయితే అప్పటికే 86 క్రోర్స్ వచ్చేసింది. లాభాల్లోకి వెళ్ళిపోయింది మూవీ. ఓకే, యావరేజ్ మూవీ అనే చెప్పుకోవచ్చు. బట్ నాని అన్న కోసం అయితే మీరు మూవీ చూడొచ్చు. అండ్ నాని అన్న తన యాక్టింగ్తో ఇలా తీశాడు. అండ్ ఈ సినిమాకి నేను రివ్యూ 10/8 ఇస్తున్నాను. అండ్ ఓకే గైస్, ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్